విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించి వేద పండితులతో ఆశీర్వచనం అందజేశారు. పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవాలి అనుకున్నా కానీ పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ కాకపోవడం బాధగా ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ కాకపోవడం దురదృష్టకరమని మంత్రి పార్థసారథి వాపోయారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని నాకు ఆశీర్వాదాలు తెలుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు ఇంక కొంచెం సంతోషంగా ఉంటుందని భావించాను. ఎందుకంటే మహిళా బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి మేమంతా కూడా ఆశించాము. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి, భారతదేశంలోని మహిళలందరి ఎంపవర్మెంట్కి ఉపయోగపడే మహిళా బిల్లు పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి మహిళలకి రాజకీయ సాధికారిత లభిస్తుందని చెప్పేసి మేము కూడా ఆశించాం, ఎంతో ఎదురు చూసాం. దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆలోచన చేశాం. కానీ దురదృష్టవశాత్తు మరి ఇండియా కూటమి నాయకత్వంలో మరి ఆ బిల్లుని తిరస్కరించడం, ఈగిపోయేట్టు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి